శారీ పిన్ మేకింగ్ వీడియో. ఈ వీడియోలో శారీ పిన్ ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను, చూడండి. కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. నేను ఫస్ట్ కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. మామూలుగా ప్లాంక్ సైజ్ తీసుకుంటే మనము స్ట్రెయిన్స్ చుట్టుకోవడానికి 30 స్ట్రెయిన్స్ అయితే సరిపోతాయి. కానీ నేను చిన్న డైరీ తీసుకున్నాను కాబట్టి ఒక 40 స్ట్రెయిన్స్ చుడుతున్నాను. ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు. బిగినర్స్కి అయితే ఇలా తీసుకోండి, లేదా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా తక్కువ తీసుకున్నా సరిపోతుంది, ఒక 10 స్ట్రెయిన్స్ అలా. ఇప్పుడు శారీ పిన్కి థ్రెడ్స్ ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను శారీ పిన్కి థ్రెడ్స్ కట్ చేయకుండా ఎలా చుట్టాలో చూపిస్తాను. పైన కింద కట్ చేస్తారు కదా స్టార్టింగ్లో ఎండింగ్లో, అలా కట్ చేయకుండా ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు చేయండి. కట్ చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాక్ సైడ్ అంటించండి, ఫ్రంట్ సైడ్ కూడా గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేయండి. ఇంకెక్కడా మీరు కట్ చేయకుండా మొత్తం స్ట్రైట్గా చుట్టుకుంటా వచ్చేయడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా చుడితేగిన మళ్ళీ డబల్ వర్క్ ఉండదు. సార్కి కట్ చేసి మళ్ళీ అటాచ్ చేయడం ఇలాంటి వర్క్ ఉండదు. సో శారీ పిన్ అంతా ఇలా వ్రాప్ చేసుకోవచ్చు. వ్రాప్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు శారీ పిన్ పైన వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను. హెవీ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నేను. నార్మల్గా గ్లూ పెట్టేసుకొని హ్యాండ్తో అన్ని ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు, బట్ అలా అయితే వర్క్ ఫాస్ట్గా అవ్వదు. స్టోన్స్ అన్నీ ఇలా పెన్ గ్లూ ప్యాడ్ తీసుకొని పెడితే వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. కరెక్ట్గా ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడే ప్లేస్ చేస్తాము. హ్యాండ్తో అయితే అటు ఇటు జరగచ్చు అండ్ హ్యాండ్ పెయిన్ కూడా రాదు, వర్క్ ఫాస్ట్గా అవుతుంది. సో ఈ గ్లూ ప్యాడ్ యూస్ చేయడానికి ట్రై చేయండి. పెన్ ఇక్కడ వచ్చేసి నేను 2 టైప్స్ ఆఫ్ స్టోన్స్ తోటి శారీ పిన్ మేకింగ్ చేస్తున్నాను. రౌండ్స్ సర్కిల్స్ తీసుకున్నాను అండ్ ఇంకొకటి స్ట్రైట్ బార్ ఎలిమెంట్స్ లాగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగే చేయండి, మీకు వర్క్ ఫాస్ట్గా అవుతుంది. స్ట్రైట్గా లైన్ లాగా గ్లూ అంతా ఫస్ట్ పెట్టేసుకోండి. తర్వాత లైన్ బై లైన్ ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ స్ట్రైట్ లైన్ స్టోన్ ప్లేస్ చేసుకోండి. తర్వాత సర్కిల్ స్టోన్ పెట్టండి. అలా 1 బై 1 నీట్గా పెట్టేసుకుంటా పోతే వర్క్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. గ్లూ ఎందుకంటే స్ట్రైట్గా పెట్టేస్తే ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అదే చిన్న చిన్నగా పెట్టేస్తే ప్రతి దానికి అర్థం కాదు మనకి గ్లూ ఎక్కడ పెట్టామా ఏంటి అని. నెక్స్ట్ సైడ్ లైన్ పెట్టేటప్పుడు వచ్చేసి ఫస్ట్ స్ట్రైట్ స్టోన్కి సెకండ్ స్ట్రైట్ స్టోన్కి మిడిల్లో ఉంటుంది కదా, అక్కడ పెట్టాలి. అప్పుడే వర్క్ అనేది నీట్గా కనపడుతుంది. లేదా స్ట్రైట్గా పెట్టేసినట్టు ఉంటుంది, లుక్ రాదు శారీ పిన్కి. ఈ శారీ పిన్ మనం బయట తీసుకోవాలంటే నియర్లీ 100-120 పైన కాస్ట్ ఉంటుంది. అదే మనమే వర్క్ చేసుకుంటే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది అండ్ మనం చేసుకుంటే ఆ ఫీల్ బాగుంటుంది, కాస్ట్ తక్కువ పడుతుంది. సో బిగినర్స్ ఎవరైనా ఒకవేళ ఉంటే ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శారీ పిన్స్ మేకింగ్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. మొత్తం శారీ పిన్ అంతా ఇలాగే సేమ్ డిజైన్ చాలా హెవీగా కనపడుతుంది. లాస్ట్లో లుక్ చూస్తే చాలా హెవీగా ఉంటుంది. ఇలాగే సింపుల్ డిజైన్స్ కూడా మనం మేక్ చేసుకోవచ్చు. థ్రెడ్ వ్రాపింగ్ ఒకటే ఇక్కడ కష్టము. థ్రెడ్ వ్రాపింగ్కి పైన ఫస్ట్ స్టార్టింగ్లో ప్లేస్ చేసి మళ్ళీ కట్ చేయడము, మళ్ళీ డౌన్ సైడ్ అటాచ్ చేసి కట్ చేయడము, తర్వాత మిడిల్లో చేయడము, ఇలా ప్రాసెస్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. బట్ అలా చేస్తే టైం టేకింగ్ ఎక్కువ. దట్టు శారీ పిన్ పైన అంత లుక్ కనిపించదు, అన్ని కటింగ్సే ఉంటాయి. ఇలా అయితే సింగిల్గా ఉండేది, మీకు వర్క్ ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా అయిపోతుంది. సింగిల్ టైం ఫస్ట్ జాయిన్ చేస్తే చాలు. ఇలా నేను చూపించిన విధంగా మీరు శారీ పిన్ ట్రై చేయండి, మీకు చాలా బాగా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎవరైనా ఇంకా శారీ పిన్ డిజైన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి, ఇంకా ఎక్కువ డిజైన్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజీ ముంగరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో
సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వ్రాపింగ్ ఎలా చేసుకోవాలి, ఎన్ని స్ట్రైన్స్ తీసుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నా ఛానల్ యూట్యూబ్ మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్.